బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకుంది. జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్న లైంగిక దాడి, నగ్న వీడియోల కేసు ఓవైపు కన్నడ పాలిటిక్స్ను కుదిపేస్తున్నాయి. తాజాగా ప్రజ్వల్ సోదరుడు జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ రేవన్నపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. హసన్ పోలీసులు శనివారం సూరజ్ను అరెస్ట్ చేశారు. హసన్ జిల్లాలోని హోలనా సిరిపుర పోలీస్ స్టేషన్లో జేడీఎస్ కార్యకర్త చేతన్ సూరజ్ రేవన్నపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు సూరజ్ రేవన్నను అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షకులకు ఆయన తిరస్కరించడంతో బెంగళూరు తరలించారు. ఈరోజు ఆయనకు పటన్సీ పరీక్ష చేయనున్నారు. తనపై సూరజ్ రేవన్న లైంగిక వేధింపులకు పాల్పడినట్లు జేడీఎస్ కార్యకర్త చేతన్, మరో వ్యక్తి హొలన శ్రీపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సూరజ్ ఫామ్ హౌస్లో జూన్ 16వ తేదీన తనపై లైంగికంగా దాడి చేశాడని, దానికి బదులుగా రాజకీయంగా ఎదిగేందుకు సాయం చేస్తానని చెప్పి బలవంతంగా లైంగిక దాడికి దిగినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదుపై స్పందించిన సూరజ్, అతని స్నేహితుడు శివకుమార్ తమను బ్లాక్మెయిల్ చేయడానికే చేతన్, మరో వ్యక్తి అసత్య లైంగిక ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేశారని అన్నారు. చేతన్ అనే వ్యక్తి తమతో స్నేహంగా ఉంటూ ఉద్యోగం కావాలని కోరితే ఉద్యోగం కోసమనే తాను సూరజ్ను పరిచయం చేశారని శివకుమార్ తెలిపారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకుంది. జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్న లైంగిక దాడి, నగ్న వీడియోల కేసు ఓవైపు కన్నడ పాలిటిక్స్ను కుదిపేస్తున్నాయి. తాజాగా ప్రజ్వల్ సోదరుడు జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ రేవన్నపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి. హెచ్డి రేవన్న కుటుంబం అంటే మాజీ ప్రధాని దేవేగౌడ కుటుంబం మొత్తం లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటోంది. గత కొన్ని రోజులుగా కూడా ఈ లైంగిక వేధింపుల కేసులు అనేవి వారి కుటుంబాన్ని చుట్టుముడుతూ ఉన్నాయి. దానిలో భాగంగా మొదట ప్రజ్వల్ రేవన్న, హసన్ ఎంపీ జేడీఎస్ నేత హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్నపై లైంగిక ఆరోపణల కేసులు ఎదుర్కొన్నారు. దానికి సంబంధించి ప్రజెంట్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు ప్రజ్వల్ రేవన్న. ప్రజ్వల్ రేవన్న సోదరుడు సూరజ్ రేవన్న కూడా లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా జేడీఎస్ కార్యకర్త ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి నిన్న విచారణ చేశారు. ఈ రోజు ఉదయం సూరజ్ రేవన్నను కూడా అదుపులో తీసుకున్నారు. అంటే గతంలో ప్రజ్వల్ రేవన్నకు సంబంధించి మహిళలపై లైంగిక దాడి చేసి దానికి సంబంధించిన వీడియోల ద్వారా మమ్మల్ని దాదాపు 3 సంవత్సరాలుగా లైంగిక దాడులకు పాల్పడుతూ వచ్చారంటూ కూడా ప్రధానంగా ఆరోపిస్తూ వచ్చారు మహిళలు, జేడీఎస్ కు సంబంధించిన నేతలు, కార్యకర్తలందరూ కూడా. ఇప్పుడు ప్రజ్వల్ రేవన్న సోదరుడు సూరజ్ రేవన్న కూడా జేడీఎస్ కార్యకర్తకు సంబంధించి హసన్ ఎన్నికల్లో నేను జేడీఎస్ తరఫున చురుగ్గా పాల్గొన్నాను, నాకు ఏదైనా జాబ్ ఇప్పించండి కోరిన నేపథ్యంలో నా దగ్గర సూరజ్ రేవన్న ఫోన్ నెంబర్ తీసుకున్నారు. తర్వాత తన ఫామ్ హౌస్ కు ఇన్వైట్ చేశారు. అక్కడికి రావాలి, మాట్లాడాలని చెప్పి రమ్మన్నారు. అందువల్ల నేను ఫామ్ హౌస్ కు వెళ్ళి శివ, థ్యాంక్ యూ శివ.